రాజేంద్రనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నివాసానికి కాసేపు మాట్లాడారు. ఇక అక్కడి నుంచి బుత్వేల్లో తెలంగాణ గౌడ సంఘం సెక్రటరీ హరిచరణ్ గౌడ్ ను కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం గౌడ పెద్దలతో భేటీ అయ్యి వేములవాడలో గౌడ కుల సంఘ భవనం నిర్మాణంపై చర్చించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జోగులాంబ, శ్రీశైలం, కొమరవెల్లిలో కూడా గౌడ సత్రాలు నిర్మిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మాజీ శాసన మండలి అధిపతి స్వామిగౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినాం. వేములవాడలో గౌడ ఒక నిత్య అన్నదాన సత్రం పూర్తి కావస్తూ ఉంది. మా అందరం కలిసి నిర్మిస్తున్నటువంటిది. దాన్ని త్వరలో ప్రారంభించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కొమరవెల్లి మల్లన్న దగ్గర కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, భద్రాచలంలో కావచ్చు, అదేవిధంగా అలంపూర్లో కూడా ఇటువంటి గీతా గౌడన్నలకు సంబంధించినటువంటి ఒక సత్రాలు నిర్మించాలనే ఆలోచనతో హరిచరణ్ గారు కావచ్చు, బిచ్చమేడు గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ ఒక సంకల్పంతో ఉన్నటువంటి దశలో నేను కూడా ఆ అంశంలో సహకరించాలనేటువంటి ఆలోచనతో ఉదయం కలవడానికి వచ్చినాం. ఇది గీతా కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ఆ వర్గాలకు బలహీన వర్గాల శాఖ మంత్రిగా అన్ని కులాలకు సంబంధించి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. బలహీన వర్గాలకు ఏ విధమైన ఈ ప్రభుత్వం సహకారం చేయగలుగుతుందో తప్పకుండా చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కుల సంఘాలకు